హాయ్ అండి. ఈరోజైతే చాలా చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. సో, ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే చాలా ఈజీ అండ్ సింపుల్. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఎవరైనా చాలా ఈజీగా పెట్టేయొచ్చు. సో, సంవత్సరం అంతా ఫ్రెష్‌గా, టేస్టీగా ఉంటుంది. సో, నేనైతే ఈ వీడియోలో ముందుగా 1 కేజీ మామిడికాయ పచ్చడికి కావాల్సిన కొలతలైతే చెప్తాను. సో, నేనైతే కేజీ కొలతలు చెప్తున్నాను. ఒక కేజీ మామిడికాయ ముక్కలకి మనం 100-150 గ్రామ్స్ కారం అయితే తీసుకోవాలి. ఆవపొడి వచ్చేసి 30-50 గ్రామ్స్ ఆవపొడి తీసుకోవాలి. మెంతులు ఒక కేజీ ముక్కలకి ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. వెల్లుల్లి వచ్చేసి 50 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకోవాలి. ఉప్పు కూడా మనము కారం అయితే ఎంత తీసుకున్నామో ఆ కారం కంటే ఒక 10-20 గ్రామ్స్ తక్కువైతే ఉప్పు తీసుకోవాలి. మేమైతే 30 కాయలతోని పచ్చడి పెడుతున్నాము. ముందుగా మామిడికాయలని ముందు రోజు నీళ్ళలో వేసుకొని నెక్స్ట్ డే రోజు వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలి. సో, ఇలా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేపిచ్చి దాని పైన టెంక మీద ఉన్న పొర ఉంటుంది కదా! సో, పొర కూడా లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఎప్పుడు మామిడికాయలు తీసుకున్నా గానీ కొంచెం మీడియం సైజ్ కాయలు తీసుకుంటే మనకి ప్రతి ఒక్క ముక్కకి టెంక అయితే వస్తుంది. సో, మేము తీసుకున్న ఈ కాయలైతే కొంచెం యెల్లో కలర్ ఉన్నాయి. బట్ కండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అండ్ ముక్క కూడా చాలా గట్టిగా ఉంది. చూస్తున్నారు గదా! అండ్ కాయలు గూడా చాలా పుల్లగా ఉన్నాయి. సో, కొన్ని కొన్ని మామిడికాయలు వెరైటీస్ ఉంటాయి గదా! సో, దాన్ని వెరైటీస్‌ని బట్టి మనకి కలర్ గూడా చేంజ్ అవుతుంది. సో, మేము తీసుకున్న కాయ మాత్రం చాలా బావుంది. మేమైతే 20 కాయలు నార్మల్ పచ్చడి పెడుతున్నాము. ఇంకొక 10 కాయలు అల్లం ఆవకాయ పెడుతున్నాము. సో, 20 కాయలకి నాకు 3 కేజీస్ ముక్కలైతే అయ్యాయి. సో, ఈ ఒక గిన్నె ముక్కలొచ్చేసి 1 కేజీ ముక్కలు. సో, నేనైతే గిన్నె కొలత ప్రకారమే పచ్చడి పెట్టుకున్నాము. సో, 3 గిన్నెలకి అంటే 3 కేజీల ముక్కలయినాయన్నమాట. సో, చాలామంది నువ్వుల నూనె అండ్ పప్పు నూనెతోని గూడా పచ్చడి పెట్టుకుంటారు. బట్ మేమైతే పల్లి నూనెతోని పెడుతున్నాము. సో, మీకే నూనెతోనైతే ఇష్టమో ఆ నూనెతోని పెట్టుకోవచ్చు. సో, ముందుగా మనం ముక్కలనైతే నూనెతోటి ముక్కలనైతే కలుపుకోవాలి. ఎందుకంటే ముక్క సంవత్సరం అంతా గట్టిగా ఉండాలి అంటే మాత్రం మనము ముందుగా కారం, ఉప్పు ఏం వేయకుండా ఫస్ట్ ముక్కల్ని మనం నూనెతోనైతే ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి. సో, ఇలా చేస్తే సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉంటుంది. సో, నెక్స్టొచ్చేసి ఆవపొడి. సో, ఆవపొడయితే నేను 3 కేజీస్‌కి 100 గ్రామ్స్ ఆవపొడి తీసుకున్నాను. ఆవపొడి ఎక్కువేస్తే మనకి లాస్ట్ వరకి పచ్చడి కొంచెం నలుపొస్తుందంటారు. అందుకే నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను. 3 కేజీస్‌కి 100 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్టొచ్చేసి జీలకర్ర, మెంతి పొడి. సో, నేను 3 కేజెస్ ముక్కలు తీసుకున్నాను గాబట్టి, ఒక కేజీకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. సో, 3 కేజెస్ కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ మెంతులు అండ్ 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకున్నాను. సో, మెంతుల పొడి గూడా వేసుకొని కలుపుకున్నాము. నెక్స్ట్ జీలకర్ర పొడి గూడా వేసుకొని కలుపుకుంటున్నాను. వెల్లుల్లి వచ్చేసి 1 కేజీకి 50 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. సో, 3 కేజీస్ కాబట్టి దగ్గర దగ్గర 150 గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్. సో, నేను వెల్లుల్లి మాత్రం మెత్తగా పేస్ట్ చేయలేదు. కచ్చా పచ్చాగా దంచుకొనైతే వేసుకుంటున్నాను. ఇంకొక 50 గ్రామ్స్ వెల్లుల్లి అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత వేసుకోవడానికి. ఎందుకంటే మనకు ఆ వెల్లుల్లి రెబ్బలు తగిలితే బావుంటుంది కాబట్టి 50 గ్రామ్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు గూడా వేసుకోవాలి. సో, పసుపు వేసుకోవడం వల్ల గూడా మనకి ముక్క చాలా గట్టిగా ఉంటుంది సంవత్సరం అంతా. సో, ఒక టేబుల్ స్పూన్ పసుపు కారం అయితే మేము లోకల్‌లో మిరపకాయలు తీసుకొని పట్టించాము. అందుకే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సో, ఇది కారం చాలా ఎక్కువుంటుంది గాబట్టి నేను 3 కేజీస్‌కి హాఫ్ కేజీ కారం తీసుకున్నాను. మనకి 3 డేస్ తర్వాత పచ్చడి ఊరిన తర్వాత కారం తక్కువైతే అప్పుడు గూడా వేసుకోవచ్చు. బట్ 3 కేజీస్‌కి హాఫ్ కేజీ కారం అయితే సరిపోతుంది. సో, ఎప్పుడైనా గూడా పచ్చడి పెట్టేటప్పుడు మనం పట్టించిన కారం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బయట కొన్న కారంతోటైతే పచ్చడి కొంచెం కలర్ తగ్గుతుంది. బట్ మనం పట్టించిన కారం అయితే అంతే స్పైసీగా, అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ ఉప్పు వచ్చేసి నేను 400 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను. ఎందుకంటే నేను గల్లుప్పు తీసుకున్నాను. సో, గల్లుప్పు తీసుకొని నేను ఒక 1-2 అవర్స్ ఎండలో ఆరబెట్టి తర్వాత మిక్సీ చేసుకొని పొడి చేసుకున్నాను. సో, ఈ గల్లుప్పు పొడిని గూడా మనము 400 గ్రామ్స్ వేసుకోవాలి. సో, నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ కంటే గూడా గల్లుప్పు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది గాబట్టి కొంచెం నేను తక్కువ తీసుకున్నాను. దెన్ వచ్చేసి నెక్స్ట్ వెల్లుల్లి 50 గ్రామ్స్ వెల్లుల్లి గూడా తీసుకొని కలుపుకున్నాను. సో, ఇవన్నీ వేసిన తర్వాత మనము పల్లి నూనె ప్యాకెట్‌లోంచి ఒక హాఫ్ ప్యాకెట్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
సో, మనకి ఎట్లా అంటే ఆయిల్ కొంచెం పైకి తేలేటట్టు కలుపుకుంటే మనకి 3 డేస్ వరకి ఉప్పు, కారం అదంతా మంచిగా ఊరుతుంది. సో, కొంచెం ఆయిల్ ఎక్కువేసుకొనైతే మనము పచ్చడైతే కలుపుకోవాలి. సో, మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనము మంచిగా పెట్టుకోండి. సో, ఎప్పుడు మీరు పెట్టుకున్నా గానీ సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి. 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మాత్రం మళ్ళీ మనం ఏం చేయలేం గాబట్టి. సో, కారం, ఉప్పు 3 డేస్ తర్వాత అయితే మీరు కలుపుకోవచ్చు. చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, పట్టించిన కారం వేసాం గాబట్టి పచ్చడైతే చాలా కలర్‌ఫుల్ అండ్ టేస్టీగా ఉంది. సో, మనము 3 డేస్ తర్వాత ఉప్పు గానీ, కారం గానీ తక్కువైందని వేసుకుంటాం గదా! సో, అప్పుడు కొంతమందికి ఇట్లా నురగలాగా, బుడగల్లాగా ఫార్మ్ అవుతుంది ఆయిల్ మీద. సో, అట్లా ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో అప్పుడు మీ పచ్చడిలో సాల్ట్ తక్కువైందని అర్థము. సో, అట్లా లేదా బుడగల్లాగా ఫార్మ్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా సాల్ట్ అయితే వేసుకోండి. సో, సాల్ట్ అయితే తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే సాల్ట్ తక్కువైతే మనకి పచ్చడి తొందరగా పాడవుతుంది. సో, మేమైతే డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాము. ఎందుకంటే 3 డేస్ తర్వాత మనం ఉప్పు గానీ, కారం గానీ తక్కువైతే మళ్ళీ వేసుకుంటాం గదా! సో, అందుకని ప్రస్తుతానికైతే జాడీలో పెట్టకుండా డబ్బాలో పెట్టేసుకుంటున్నాము. సో, ఈ డబ్బా మూత పెట్టేసి దానిపైనైతే ఒక క్లాత్ కప్పేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఏదైనా డస్ట్ గానీ, వాటర్ గానీ పోకుండా ఉండాలి గాబట్టి. అండ్ ఈ మామిడికాయ పచ్చడిలో తడి చెయ్యి గానీ, తడి స్పూన్ గానీ పెట్టొద్దు. ఎందుకంటే 1 ఇయర్ మొత్తం నిల్వుండాలి గాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోండి. సో, కలర్‌ఫుల్‌గా మంచిగా పచ్చడైతే రెడీ అయిపోయింది. సో, నెక్స్ట్ మనందరి ఫేవరెట్ పార్ట్ మనం పచ్చడి పెట్టుకున్న గిన్నెలో రైస్ ఏసుకొని కలుపుకుంటాం గదా! సో, ఈ టేస్ట్ అయితే నిజంగా ఏ రెసిపీకి ఉండదు. అంత బావుంటుంది. సో, ఇయర్‌లీ ఒకసారి తింటాము. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్. చిన్నప్పుడు మా అమ్మ కలిపి పెడుతుండే. బట్ ఇప్పుడు నేను కలిపి మా అమ్మకి పెడుతున్నాను. సో, అప్పుడు అనిపించింది వి హావ్ గ్రోన్ అప్ సో మచ్ అండ్ ఇయర్స్ అయితే అట్లా గడిచిపోతున్నాయి. సో, మళ్ళీ ఒకసారి ఆ సమ్మర్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. సో, ఎంతైనా ఆ రోజులే బావుండేవి. పక్కా కొలతలతో చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అయితే మనం మంచిగా పచ్చడి పెట్టేసుకోవచ్చు. సో, ఎవ్వరైనా గూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో, నెక్స్ట్ డే పచ్చడి అయితే కలుపుకొని తిన్నాము. సో, చూసారు గదా! చాలా యమ్మీగా, చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. సో, మీరు గూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.